Here is the review of Antakshari Telugu dubbed movie. Last week ఈ మలయాళం మూవీ ట్రైలర్ చూశాను. థ్రిల్లర్, అందులోనూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్తో సాగే మూవీలా ఉంది. పైగా డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ అంతాక్షరి డైరెక్టర్కి సినిమాకి సంబంధించి కొంత హెల్ప్ చేయటం జరిగిందంట. అందుకే జీతూ జోసెఫ్ ప్రెజెంట్స్ అని వేశారు. సో ఈ మూవీ ఏమన్నా ఇంప్రెస్ చేయొచ్చేమో అని చూశాను. బట్ ఆ రేంజ్లో గ్రేట్ థ్రిల్లర్ అయితే కాదు, కానీ పర్లేదు, యావరేజ్ థ్రిల్లర్ అనిపించింది. స్టోరీ లైన్ పరంగా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ క్రియేట్ చేసే థ్రిల్లరే. కానీ కొన్ని క్యారెక్టర్స్కి సరైన కంక్లూషన్ ఇవ్వలేదు. ఇది పార్ట్ 1గా అనుకున్నారు ఏమో, స్టోరీని ఈ విధంగా ఈ పాయింట్లో ఆపేయటం వల్ల కంప్లీట్ సాటిస్ఫాక్షన్ మిస్ అయింది. మొత్తం స్టోరీని వెబ్ సిరీస్గా వదిలేసి ఉంటే బాగుండేదేమో. సరే, ముందుగా స్టోరీ గురించి మాట్లాడితే, మన హీరో సర్కిల్ ఇన్స్పెక్టర్ దాస్ అంటే సొంత డిపార్ట్మెంట్లోనే కొంతమందికి ఇష్టం ఉండదు. దాస్కి ఒక అలవాటు ఉంది. ఇంట్లో, పోలీస్ స్టేషన్లో అంతాక్షరి ఆడుతూ ఉంటాడు సరదాకి. ఇలా ఉండగా దాస్ లైఫ్లో ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. అదేంటి, ఇంకా ఆ తర్వాత జరగబోయే కథ ఏంటో మిగతాది మూవీలో చూడొచ్చు. ట్రైలర్లో చూపించినట్టే ఇదొక కాప్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. కొన్ని క్రైమ్స్ జరుగుతాయి, దానికి హీరో ఆన్సర్ కనిపెట్టాలి. సింపుల్గా హూడ్ అన్నిటి ఫార్మాట్ అని చెప్పచ్చు. మూవీ ఒక 40 మినిట్స్ అయ్యాక కానీ యాక్చువల్ స్టోరీ ఏంటో తెలుస్తుంది. అప్పటిదాకా క్యారెక్టర్స్ని పరిచయం చేయడానికి మాత్రమే యూజ్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చే ఇన్వెస్టిగేషన్ పార్ట్ కొంత ఇంట్రెస్టింగ్గానే మారుతుంది. అలాగని కేవలం ఈ ఇన్వెస్టిగేషన్ మాత్రమే ఉండదు. ప్యారలల్గా మరికొన్ని స్టోరీస్ రన్ అవుతూ ఉంటాయి. వాటిని మెయిన్ ప్లాట్కి కనెక్ట్ చేశారు. కానీ వాటికి ఇచ్చిన స్క్రీన్ టైమింగ్కి, కనెక్ట్ చేసిన పాయింట్కి సంబంధం లేదనిపించింది. ఆ క్యారెక్టర్స్కి సరైన కంక్లూజన్ ఇవ్వకపోవడం అనేది మెయిన్ నెగిటివ్ పాయింట్ ఇందులో. అలాగే ఇన్వెస్టిగేషన్ పార్ట్ కూడా మనకు సరిగ్గా చూపించరు. అగైన్ ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ మాత్రం చాలా బాగా పిక్చరైజ్ చేశారు. థ్రిల్లర్ మూడ్ కాస్త ఒక్కసారిగా హారర్ అట్మాస్ఫియర్లోకి వెళ్తుంది. డైరెక్టర్ విపిన్ దాస్ కొత్తగా ఒక థ్రిల్లర్ని ప్రజెంట్ చేయాలని అనుకోవటం బాగుంది. ఎప్పుడో రాసుకున్న స్టోరీని మాడిఫై చేస్తూ వచ్చారంట. స్టోరీ పేపర్ మీద కానీ, నేరేట్ చేసే టైంలో కానీ అంతా బాగానే ఉండి ఉండొచ్చు, కానీ ఎగ్జిక్యూషన్ నాట్ అప్ టు ది మార్క్. మెయిన్ లీడ్గా దాస్ రోల్లో యాక్ట్ చేసిన సైజు కురూప్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ దగ్గర తను పడే ఆ టెన్షన్, వాయిస్ చేంజ్ అవ్వటం, ఇలాంటివి ఆ సీక్వెన్స్ని మరింత హైలైట్ చేశాయి. రిమైనింగ్ అందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక టెక్నికల్ వర్క్ పరంగా మూవీ ఒక స్టాండర్డ్ లెవెల్లోనే ఉంది. సినిమా మూడ్కి తగ్గట్టు డార్క్ అండ్ హారర్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారు సినిమాటోగ్రాఫర్. సేమ్ వే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. సో ఫైనల్గా చెప్పాలంటే మరీ థ్రిల్ ఇచ్చేయాలి అనేలా కాకుండా జస్ట్ నార్మల్గా ఒకసారి ట్రై చేయొచ్చు. కొన్ని సీన్స్ వల్ల ఫ్యామిలీతో చూడడం అంత సజెస్టబుల్ కాదు. బెటర్ వాచ్ ఇండివిజువల్లీ. మూవీ తెలుగులో సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది. దట్స్ ఇట్ గైస్. మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.